నేను 5 సంవత్సరాల నుంచి ప్రస్తావిస్తూనే ఉన్నాను ఆ యూట్యూబ్‌లో. సోలార్‌ని ఇంప్రూవ్ చేయండి, ఇంప్రూవ్ చేయండి అని. నా మాటే అని చెప్పను గానీ, ప్రభుత్వం, అంతర్జాతీయ పరిణామాలు కూడా బాగానే ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు సోలార్ ఇళ్ళకి గూడా సోలార్ ప్యానెల్స్ అమర్చడం అనేక మంది చేసుకొస్తున్నారు. పొలాల్లో వాడుతున్నారు ఇయన్నీ గూడా. ఇదే సందర్భంలో కొత్త ఇన్నోవేషన్స్ ఏది ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్స్ లాంటివి కూడా తయారవుతున్నాయి. ఇవే గాకుండా ఇప్పుడు సముద్ర గర్భంలో నుంచి కేబుల్స్ ఏసి మరి సోలార్ పవర్‌ని ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పంపించుకునే ఎత్తుగడలు గూడా వేసుకుంటారు. అవి నడుస్తున్నాయి. తాజాగా జర్మనీ వాళ్ళు పొలాల్లో కూరగాయలు కింద పండేటట్టు, ఆ పైన సోలార్ ఉండేటట్టు. సోలార్ ప్యానెల్స్ ద్వారా అటు కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంటది. ఇటు పక్కన కింద కూరగాయలు పండించుకుంటుంటారు. ఈ పెద్ద పెద్ద వర్షాలొచ్చినప్పుడు ఆ వాటర్‌తో ఈ పాడైపోకుండా ఓ పక్కన అవి పైన కాపాడుతుంటాయి. ఈ సరికొత్త టెక్నాలజీని రంగంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నది. రాబోయేటటువంటి రోజులు అంటే ఇటు పొలం ద్వారాను ఆదాయం, అటు సోలార్ ద్వారాను ఆదాయం. ఇది కొత్త ఆలోచన. ఇవి మన దేశంలో అమలు చేయగలిగితే బోలెడంత ఉపయోగం.